అవును. ఎందుకంటే ఎస్తర్ గారు చాలా ఖచ్చితంగా అది ఒకప్పుడు నేను నిజమని నమ్మాను, కానీ ఆ నమ్మిన నిజంలో నిజం లేదని తెలుసుకొని నేను బయటికి వచ్చానని చాలా స్పష్టంగా తను వాక్యాలు వాడింది అక్కడ. అవును. అవునండి. నేను ఆవిడకి అంటే మా ఛానల్లోనే ఆవిడ తన వీడియోని పెట్టింది. అంతేకాకుండా ఆవిడకి అంటే పర్సనల్గా కూడా ఆవిడతో నాకు పరిచయం ఉంది. కనుక నేను శివశక్తి తరపున కానీ నా పర్సనల్గా కానీ నేను కన్ఫర్మ్ చేస్తుంది ఏంటి అంటే, బహుశా ఇది క్రైస్తవులకి డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. అలాగే క్రైస్తవ గుంపు నుంచి చెదిరిపోకుండా ఈ ప్రవీణ్ పగడాల కానీ, లేకపోతే నవీన్ కానీ, లేకపోతే సాంబశివరావు కానీ వాళ్ళందరికీ కూడా ఈ అబద్ధాలు చెప్తూ ఉండుండొచ్చు. ఆవిడ క్రైస్తవం నుంచి బయటికి వచ్చేసింది. నాకు తెలిసి బహుశా మళ్ళీ ఆవిడ క్రైస్తవంలో కూడా రాకపోవచ్చు. వాళ్ళ తమ్ముడు కూడా అదే మాట అన్నాడు. ఏంటనంటే ఆవిడ కొంత నెమ్మదిగా ఉంది, క్రైస్తవం నుంచి కొంచెం నెమ్మది